హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము మన యూట్యూబ్ ఛానల్‌లోని క్రిస్పీగా మురుకులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి? ఇప్పుడు దీనికోసం నేనిక్కడ బియ్యపిండిని తీసుకున్నాను. నేనిక్కడ ఏదైతే పెద్ద వాటర్ గ్లాస్ చూపిస్తున్నానో ఈ గ్లాస్‌తోని 3 గ్లాసుల వరకు బియ్యపిండిని తీసుకున్నాను. అదే విధంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న గ్లాస్‌తోని 1 కప్పు మినపప్పు, అలాగే 1 కప్పు పచ్చెనగపప్పుని విడివిడిగా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసుకున్నాననమాట. ఇప్పుడు ఈ మినప్పిండిని అదే విధంగా శనగపిండిని కూడా మనము ఈ బియ్య పిండిలోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి మనకి రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వామ్ను కూడా తీసుకొని ఈ పిండిలోని కలిపేసుకోవాలి. ఈ వామ్ అనేది కూడా పిండిలోని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి నూనెని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే మంచి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షన్ అండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనము పిడికిలలోని పిండి తీసుకొని ఒకసారి ఇలా ఒత్తి చూస్తే ఈ విధంగా ముద్ద రావాలన్నమాట. అప్పుడు పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చపాతి పిండి కంటే కొంచెం జోరుగా కలుపుకోవాలి ఈ పిండి అంతా కూడా. చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా జోరుగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు గిద్దెల్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా 3 హోల్స్ ఉండే ప్లేట్ ని తీసుకొని ఈ విధంగా గిద్దెలో పెట్టుకున్న తర్వాత గిద్ద చుట్టూ కూడా ఆయిల్ ని రాసుకోవాలి. అప్పుడు పిండి అనేది అంటుకోకుండా మంచిగా ఫ్రీగా వస్తుంది అనమాట. మనము ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా పిండి ముద్దనంతా పెట్టుకున్న తర్వాత ప్లేట్లోని ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండి వేసి చూస్తే ఆ పిండి అనేది పైకి వస్తే మంచిగా ఆయిల్ అనేది హీట్ అయినట్టు. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న మురుకులని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత తిప్పుకోవాలండి. తిప్పేసుకొని ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఎర్రగా అయిపోయిన తర్వాత కాల్చుకొని మనకి ఆ పచ్చదనం లేకుండా మురుకులు అనేది కాలింది ఎలా తెలుస్తుందంటే ఆయిల్లోని ఇవి వేగిపోయిన తర్వాత ఈ విధంగా బుడగలు అనేది రావటం ఆగిపోతుందండి. అప్పుడు ఇలా బుడగలు అనేది రావటం ఆగిపోతే మనకి ఇవి వేగిపోయినట్టు పర్ఫెక్ట్గా మనకి హింట్ అనమాట. అప్పుడు తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా 3 స్టార్ హోల్స్ ఉన్న ప్లేట్ని కూడా పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా మురుకుల్ని వేసుకున్నానండి. అదేవిధంగా ఇలా ఆయిల్లో కూడా మనము ప్రెస్ చేసుకొని వేసుకొని తీసుకోవచ్చు. 2 టైప్స్ చేశాను నేను. ఇక్కడ నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి స్టార్ హోల్స్తో చేసింది, ఇది వచ్చేసి నార్మల్ 3 హోల్స్తో చేసిందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లోనే కొంచెం పిండితోనే ఒక వాయి వచ్చేసి సన్నకార పూస చేశానండి. చాలా బాగా వచ్చాయి. మరి మీరు కూడా మురుకుల్ని ఇదే విధంగా ఇంట్లోని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి.